నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మరి ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి డిబేట్లో అమరావతి మహిళలపైన ఓ జర్నలిస్ట్ అసభ్యకరంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. మరి ఇదే అంశంపై కేసు నమోదవగా ఆయన్ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఆయన అరెస్ట్ అవ్వగానే గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలను చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు. యాజ్ ఏ జర్నలిస్ట్గా ఈ అరెస్టును మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? అదేవిధంగా ఈ అరెస్ట్ అయిన అనంతరం సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలను, అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఛానల్ మీడియా కాబట్టి మమ్మల్ని పర్సనల్ అటాక్ చేస్తున్నారు, ఈవెన్ టీవీ5లో ఏబిఎన్లో చాలాసార్లు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, మేము ఎప్పుడు కూడా పట్టించుకోలేదు, ఇటువంటి కామెంట్స్ అన్నీ చేశారు సార్. ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇది పతనానికి పరాకాష్ట. ఇది పాత్రికేయం కాదు, ఇది పతనం. ఇది జర్నలిజం కాదు, ఇది ఎర్నలిజం. అంటే పాత్రికేయుల ముసుగులో ఏ విధంగా పార్టీ నాయకులు చొరబడుతున్నారు, వాళ్ళ పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. ఇవాళ బ్యాలెన్స్, ఇవాళ ఏంటి డిగ్నిటీ. జర్నలిజం అంటే, జర్నలిస్టులు అంటే సంఘంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని ఆదరిస్తారు, గౌరవిస్తారు, నెత్తిన పెట్టుకుంటారు. అటు ప్రజలు, ఇటు పార్టీలు, అటు కార్పొరేట్ సెక్టార్, వీళ్ళంటే ఇచ్చేటటువంటి ఈ గౌరవం మీరేంటి నిలబెట్టుకోవాలి. అనుభవం ఇవాళ నీకు ఏళ్ళు తీసుకొచ్చేది అనుభవం కాదు. వాళ్ళ నాకు 70 ఏళ్ళు, లేకపోతే నేను 45 ఏళ్ళుగా పాత్రికేయ జీవితంలో ఉన్నాను. ఏంటి నీకు నేర్పింది ఈ అనుభవం? ఏ హుందాతనం ఇవాళ నువ్వు ఉంచుకోవాలో, కనపరచాలో దాన్ని కోల్పోయావు. ఇప్పుడు గతంలో కూడా, ఇవాళ కొత్త కాదమ్మా శ్రావణి, కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లలో ఈ విధమైనటువంటి ఉద్రిక్తతలు, ఈ విధమైనటువంటి ఆ చెత్త చెదారం, ఈ అశుద్ధం గతంలో కూడా మనం చూసాం. అంటే కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన పాత్రికేయ జీవితం తీసుకున్నట్లయితే ఇప్పటికీ 45 ఏళ్లలో ఆయన అనేక పేపర్లలో పనిచేశాడు. అటు ప్రింట్ మీడియాలో ఉన్నాడు, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నాడు, అనేక ఛానల్స్లో పనిచేశాడు. అంటే సాక్షిలో చేరకముందు కొమ్మినేని ఎలా ఉన్నాడు, సాక్షిలో చేరిన తర్వాత ఎలా పతనం అయ్యాడు. ఇప్పుడు సరే తప్పు చేస్తారు, మాట దొర్లుతుంది, తప్పు రాస్తాం. ప్రింట్ మీడియాలో మనం చూసాం, ఎక్కడన్నా తప్పు పడితే నీకేంటి పేపర్లో ఒక బాక్స్ కట్టేస్తారు, విచారం వ్యక్తం చేస్తారు, క్షమాపణ చెబుతారు, తప్పుని సరిదిద్దుతారు. ఏదా పశ్చాత్తాపం నీలో? నువ్వు మొన్న మాట్లాడింది అశుద్ధం, అసభ్యం కాదు, అది అశుద్ధం వెదజల్లారు. ఏదో ఒక రిపోర్ట్ని పట్టుకుని, పబ్లిక్ లైబ్రరీస్ ఆఫ్ సైన్సెస్, PLOS ఏదో అది తీసుకుని, అదేంటి అదొక అధ్యయనం, అదొక పేపర్, అది సర్వే కూడా కాదు. అసలు దానిలో ఫస్ట్ లైన్ ఏముంది? ప్రపంచంలోనే అత్యధిక సెక్స్ వర్కర్లు ఉన్న దేశం భారతదేశం అని. అంటే నువ్వు దాన్ని భారతదేశానికి ఆపాదిస్తారా? ఇలాంటి సన్నాసులు, నీచులు, నికృష్టులు విదేశాల్లో లేరు. ఉంటే వాళ్ళు ఏమని రాసేవాళ్ళు, ఏమని చెప్పేవాళ్ళు? ఇదే అనేవాళ్ళు, వేసేల దేశం అనేవాళ్ళు. ఇప్పుడు కొమ్మినేని నిన్న కూడా మాట్లాడుతూ ఏమంటాడు, టైమ్స్ ఆఫ్ ఇండియా అని తిడతారా అంటాడు. ఇప్పుడు నన్ను తిడుతున్నారు, టైమ్స్ ఆఫ్ ఇండియాని ఎందుకు తిట్టట్లేదు అంటాడు. అదే బ్లండర్, అదే బరితెగింపు. ఏంటా మూర్ఖత్వం? అంటే బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను అనే మాటే నీ నోటెమ్మట రాలేదే. ఇప్పటికి ఇది జరిగి 4 రోజులైందే. ఏముంది టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్? ముందు ఏ రాష్ట్రం ఉంది? చదివావా ఆ ఆర్టికల్? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ టాప్ 2 అనో ఏదో వస్తుంది అందులో. ఇప్పుడు 5 రాష్ట్రాలు, మహారాష్ట్ర, తెలంగాణ 53% ఉన్నారు. అది ఏంటి? ఆ పేపర్ ఏం చెప్తోంది? అది అప్రమత్తం చేస్తోంది, అది ప్రజల్ని చైతన్యపరుస్తోంది, అది ఆరోగ్యంగా ఉంచుకోండి అని చెప్తోంది, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. అది వదిలేసి దాన్ని అడ్డం పెట్టుకుని ఒక ప్రాంతాన్ని అప్రదిష్ట పాలు చేస్తారా? ఆడబిడ్డలపై, వాళ్ళ ఆత్మాభిమానంపై దాడి చేస్తారా? వాడెంత వల్గర్ ఫెలో. వీళ్ళు జర్నలిస్టులు కాదు, వీళ్ళు వల్గరిస్టులు. వీళ్ళకి వల్గారిటీ అంటేనే ఇష్టం.
అంటే అమరావతి మీద ఎందుకంత అక్కసు, ఎందుకంత కక్ష కట్టారు? మీరు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ధ్వంసం, విధ్వంసం. ఆయన ఎవరో పుస్తకం రాశాడు విధ్వంసం అని. ఇప్పుడు ఆయన పాత్రికేయుడే కదా, ఆయన స్పందన అలా ఉంటే మీ స్పందన ఎందుకు ఇంత అధ్వానం, ఇంత అసభ్యం, ఇంత అశుద్ధం? రోడ్లు దవ్వేస్తారా? పైపులు ఎత్తుకుపోతారా? కంకర ఎత్తుకుపోతారా? కట్టిన బిల్డింగులు, ప్రభుత్వం కట్టిన బిల్డింగులు పాడు పెడతారా? అరే ఎప్పుడన్నా జరిగిందా? ఎప్పుడు ఏదన్నా చూసామా? ఏంటి పట్టుచీరలు కట్టుకుంటున్నారంటారా? నగలు పెట్టుకుంటున్నారంటున్నారా? వాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏమంటాడు? మేకప్లు వేసుకున్న, రంగులు వేసుకున్నాళ్ళు అంటారు మహిళలను పట్టుకొని. ఒళ్ళు బలిసినాళ్ళు అంటాడా అంబటి రాంబాబు? నాయకుడిగా ఉండదగినాడేనా? శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు. అరే 1500 రోజులుగా వాళ్ళు ఆందోళనలు, దీక్షలు చేస్తే వాళ్ళు దైవస్థానానికి మొక్కులు, న్యాయస్థానానికి మొక్కులు, ర్యాలీలు, వాటిపైన మీరు ఉక్కుపాదం కొట్టడం, బాలింతల కడుపులో బూటుకాలతో తొక్కారే. ఇవాళ గెలిచారు, గెలిపించుకున్నారు, వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వం తెచ్చుకున్నారు. ఆ ప్రభుత్వం వాళ్ళని అభివృద్ధి చేస్తోంది. సంవత్సరం ఇవాళ ఏర్పడి చంద్రబాబు 4.0, మోడీ 3.0. వచ్చాడు మోడీ మొన్న అమరావతిలో. మరి వీళ్ళు ఇచ్చిన తీర్పుకి కట్టుబడి 1,00,000 కోట్లతో భూమి పూజ, మరి పనులు శంకుస్థాపనలు చేశాడు. 63,000 కోట్లు ఒక అమరావతిలో. తొలి బడ్జెట్లో 15,000 కోట్లు ఇస్తున్నా అన్నాడు అమరావతి క్యాపిటల్. ఆయన శంకుస్థాపన చేస్తూ ఏమన్నాడమ్మా శ్రావణి? పుణ్యభూమిపై నిలబడి మాట్లాడుతున్నా అన్నాడు. దేవతల రాజధాని ఆ అమరావతి, ఏపీ రాజధాని ఈ అమరావతి అని మోడీ అంటే, చంద్రబాబు దేవతల రాజధాని అమరావతి పవన్ కళ్యాణ్ అంటే దానిపైన నువ్వు చర్చ పెడతావా? ఇంకా ఏమన్నాడు కొమ్మినేని? సరదాగా దేవతల రాజధాని అని నేను చర్చ పెట్టాను. సరదానా? ఎవరి సరదా? నీకు సరదానా? నీ ఛానల్కి సరదానా? డిబేట్లు సరదాగా పెడతారా? సరదా తీరుస్తారా? దాన్ని సజ్జల సపోర్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? ఇప్పుడు ఏంటి, ఇతను పాత్రికేయ వృత్తి నుంచి వచ్చిన రాజకీయ నాయకుడు. ఎవరు? తొండ ముదిరి ఊసరవెళ్ళైనట్టుగా సజ్జల సకల శాఖ మంత్రిగా ఇవాళ సజ్జల కొమ్మినేనికి వత్తాసు. ఏమన్నాడు? సజ్జల క్షమాపణ కోరాడా? ఇన్నాళ్ళు 4 రోజులుగా జరుగుతోంది కదా ఇది శుక్రవారం డిబేట్. ఎందుకని సజ్జల మరి శుక్రవారం పెట్టలేదు ప్రెస్ మీట్, శనివారం పెట్టలేదు, ఆదివారం పెట్టలేదు? ఇవాళ అరెస్ట్ చేస్తే పెట్టావా? ఇక్కడ ఇంకొక డౌట్ సార్, కృష్ణన్ రాజు ఎప్పుడైతే ఇటువంటి వ్యాఖ్యలు చేశారో అప్పుడు చేసినప్పుడు కొమ్మినేని ఆపే ప్రయత్నం చేశారు, దాన్ని లాగలేదు అంటూ సజ్జల మాట్లాడుతున్నారు సార్. ఇది నిజం? ఆపే ప్రయత్నం చేస్తే మీ కొమ్మినైనా చెప్పాడు దగ్గొచ్చింది వారించలేకపోయా అని అతను అంటున్నాడు. నువ్వేమో వారించాడని నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు ఇదే కొమ్మినేని ఒక వారం రోజుల క్రితం డిబేట్లో లక్ష్మీభారతిని కూర్చోబెడితే ఒక కాలరావుని తిట్టాడు. ఏదో అసభ్యంగా ఏదో వచ్చింది, వెంటనే కాల్ కట్ చేసావు. మీ ఇళ్లల్లో మహిళలు లేరా అని అన్నావు. లక్ష్మీభారతికి మద్దతుగా నిలిచావు. ఆ రోజు నువ్వు ఫైర్ అయినట్టుగా నిన్నెందుకని ఫైర్ కాలేదు కృష్ణరాజు పైన? మిమ్మల్ని ట్రోల్ చేస్తారు అని చెప్పి అనే వ్యాఖ్యలను, అరే నీ ఎకిలి నవ్వులు, నీ వెటకారాలు, నేను చదివే ఆర్టికల్ అంటే నువ్వు సమర్థించినట్టే కదా. కొమ్మినేని ఏమన్నాడు? అది ఆ ఆర్టికల్ని మీరు ఇలా వక్రీకరించకూడదండి, అది రాసిన ఉద్దేశం వేరు, ఆ సందర్భం వేరు, అది ప్రజల్ని చైతన్యం చేయటం కోసం, ప్రభుత్వాన్ని అలర్ట్ చేయటం కోసం ఇచ్చిన ఆర్టికల్ అని నువ్వెందుకు అనలేకపోయావు? ఇప్పుడు మనం అన్నాం అంటే నీలో వివేచన, విచక్షణ ఏమైపోయాయి? ఇప్పుడు 45 ఏళ్ళు నీ పాత్రికేయం, నేను 70 ఏళ్ళు సీనియర్. ఏళ్ళు రాగానే సరిపోద్దా? బుద్ధులు పెరగాలి. ఆ కృష్ణరాజు ఎవరు? అతను ఒక పెద్ద ఎడిటర్ అంట. అతను ఒక ఎడిటర్ల అసోసియేషన్కి ప్రెసిడెంట్ అంట. ఎంతమంది ఉన్నారు ఆ అసోసియేషన్లో ఎడిటర్లు? ఏంటి నీ పత్రిక? అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడం అంటే ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్గా జరిగింది. పవన్ కళ్యాణ్ ఒకటే మాట అన్నాడు, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్, ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీ అన్నాడు. ఇప్పుడు ఈ కొమ్మినేని పైన పెట్టిన సెక్షన్లలో కూడా 61 పెట్టారు. ఎఫ్ఐఆర్ ఏదని అడుగుతాడు, లేకపోతే నాకు చూపించండి అంటాడు, ప్రింట్ కాపీ అంటాడు, సహకరిస్తానంటాడు, మళ్ళీ అడ్డం తిరుగుతాడు. ఎందుకు ఈ పరిస్థితి నీకు ఈ 70 ఏళ్ల వయసులో? నీ వెటకారమే ఇవాళ నిన్ను బలి తీసుకుందన్నమాట.
అంటే అరెస్ట్ కావడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, జైల్లోకి వెళ్ళడం ఒక నీకు గౌరవమా? ఎంతమంది పనిచేయలేదమ్మా ప్రెస్ అకాడమీ చైర్మన్లుగా? పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఎలా ఉండేవాళ్ళు? ఇప్పుడు పొత్తూరి వెంకటేశ్వరరావుకి కొమ్మినేని శ్రీనివాసరావుకి కంపేర్ చేయి. అసలు ఉద్దండులు పనిచేసిన ప్రెస్ అకాడమీ ఇవాళ కొమ్మినేని. అంటే ఎలా ఉండాలి అనేది వాళ్ళు, ఎలా ఉండకూడదని ఇవాళ ఇతను. ఎంతమంది మనకు తెలియదు. గజ్జెల మల్లారెడ్డి, ఏబికే ప్రసాద్ రాయొచ్చు. ఇప్పుడు ఏబికే ప్రసాద్ కూడా రాస్తాడు, సాక్షిలో విమర్శిస్తాడు చంద్రబాబు పాలనని. మీ విమర్శ సహేతుకంగా ఉండాలి, ప్రభుత్వాన్ని అలర్ట్ చేసేటట్టు ఉండాలి, హెచ్చరించేటట్టు ఉండాలి, దారిన పెట్టేటట్టు ఉండాలి. కానీ ఈ పగేంటి, నిన్నేదో ఉద్యోగంలో నుంచి దించారంటావు అంటే చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతో నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరావా? అది వేసుకోవచ్చు కదా, ఆ కండవా కప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ఆ కన్నబాబు ఎవరో ఉన్నాడు, అతను కూడా పనిచేశాడు ఈనాడులో జర్నలిస్టుగా, శుభ్రంగా చేరిపోయాడు పార్టీలో, వైసీపీలో చేరాడు, కంటెస్ట్ చేశాడు, గెలిచాడు. అతను మంత్రి కూడా చేశాడు కదా నీకు కన్నబాబు. నువ్వు అంతే చేయి, పోటీ చేయి, జగన్ పార్టీలో చేరు, మంత్రి అవ్వు. అది వదిలేసి ఈ ముసుగు కావాలి, పాత్రికేయ ముసుగేసుకోవాలి, జర్నలిస్టు అనే మాస్క్ పెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డికి సహాయపడాలనా? అంటే ఈ విషం జమ్మటం ఏంటి? ఒక విష నాగులుగా వీళ్ళు మారారు. ఆడబిడ్డల మీద ఏంటమ్మా? అంటే మోడీ కళ్ళకి ఇది పుణ్యభూమి, మీ కళ్ళకి ఆ పదం మనం వాడలేకపోతున్నాం. ల్యాండ్ ఆఫ్ సెక్స్ వర్కర్గా కనపడిందా మీకు? ఇప్పుడు అంటే ఏంటి? నీ కళ్ళల్లోనే ఉంది అది. నువ్వు చూసేది, నీ కళ్ళు చూసేది వేశ్యలని, నీ ఆలోచనలు వేశ్యల చుట్టూ. అందుకే నువ్వు ఈ వాగుడు వాగావు, ఈ దుర్గంధం, ఈ అశుద్ధం జల్లావు. వాళ్ళ ఈ నోళ్ళ కుప్ప తొట్టేలా. ఇది ఎడిటోరియల్ రాసింది ఈరోజు ఈనాడు వీళ్ళ మీద. ఇలాంటి పాత్రికేయులు, వీళ్ళు పాత్రికేయులు అని చెప్పుకోవడానికి అసలు తగునా? హోమ్ మినిస్టర్ అనిత అన్నారు ఏమని, ఒకడికి 7,000 ఒకడికి 5,000 షోకనో ఏదో అంటోంది. అంటే డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నాడు వీళ్ళు సజ్జల పేరోల్లో ఉన్న జర్నలిస్టులు అన్నాడు. పేరోల్ జర్నలిస్టులు అంట. అంటే గడ్డి తినండి. ఇంక ఏం తింటారు మీరు? డబ్బు కోసం ఏ పనైనా చేస్తారా? అరే మీకన్నా వాళ్ళు 1000 రెట్లు నయ్యం. ఎవరు వాళ్ళు? పాపం వాళ్ళు పొట్టకూటి కోసం ఏదో చేసుకుంటున్నారా? ఏదో అది తప్పే. వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఇది జర్నలిజమా? ఏదైనా ఇవాళ పోలీసుని అభినందించాలి, ఇవాళ చట్టాన్ని అభినందించాలి. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఏది మన చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటాడు ఎవరు? పివి నరసింహారావు. ఎప్పుడున్నా అదే ఆయన నోటేమంటే చూయింగం డైలాగ్. ఇవాళ కానూన్ కా హాత్ బహుత్ లంబా హై, తప్పించుకోలేరు. ఏది నేనేదో ఇవాళ నా దగ్గర, ఇప్పుడు నువ్వు నన్ను పిలిచావు, నన్ను మాట్లాడమన్నావు, నేను మాట్లాడుతూ నేను అశుద్ధం ఎదజల్లితే అది తప్పు. తప్పే కాదన్న, అది నన్ను వెంటబడి తరుముతుందన్నమాట. మనం జర్నలిస్టుగా ఇవాళ ఏంటి? గాంధీజీ ఏమన్నాడమ్మా? ప్రజాహితమే పాత్రికేయం అన్నాడు. రాజాజీ ఏం చెప్పాడు? సర్ సి రాజగోపాలాచారి. భారతీయుల్లో వైస్రాయ్గా పనిచేసినాడు ఆయన ఒక్కడే. లార్డ్ మౌంట్ బాటన్ లాస్ట్ బ్రిటన్ ఇంగ్లాండ్ వైస్రాయ్ అయితే ఇండియన్ ఫస్ట్ అండ్ లాస్ట్ వైస్రాయ్. గవర్నర్గా చేసిన రాజాజీ ఏమన్నారు? జర్నలిజం అనేది ఒక సోషల్ సర్వీస్ అన్నాడు, ఒక సామాజిక సేవ, ఒక పవిత్రమైన వృత్తి. జర్నలిజం అనేది ఒక కళ అన్నారు, ఒక ఆర్ట్ అన్నారు. ఇదా జర్నలిజం? వీళ్ళ జర్నలిస్టులు, వీళ్ళు వల్గరిస్టులు. వీళ్ళు జర్నలిస్టులు కాదు. వీళ్ళు చూసేది వల్గారిటీ, వీళ్ళు మాట్లాడేది వల్గారిటీ. ఇవాళ ఏంటి? తీసుకెళ్ళారా? అరెస్ట్ చేశారా? జైల్లో పెడతారా? అంటే ఇవాళ మాజీ మంత్రులు పరారి. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడో ఉన్నాడు, పట్టుకొచ్చారు. లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు పరారి, అవినీతి కుంభకోణాల్లో వాళ్ళు. ఇవాళ వీళ్ళు మాజీ అనకూడదు, వీళ్ళు జర్నలిస్టులు కూడా పరారీగా. పరారయ్యే జర్నలిస్టుల్ని మొదటిసారి చూస్తున్నాను. ఎక్కడున్నాడు ఆ కృష్ణరాజు?
ఎడిటర్స్ అసోసియేషన్. అంటే అతనేమో ఇతనికి మీడియా పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇస్తాడు. ఎవరికి? కొమ్మినేనికి. కొమ్మినేనేమో అతను తీసుకొచ్చి చర్చల్లో కూర్చోబెట్టి ఈ వాగుడంతా వాగిస్తాడు. వీళ్ళిద్దరికేమో సాక్షి మేడం, ఎవరు? భారతీ మేడం ఉత్తమ జర్నలిస్టులు అవార్డులు ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి శాలువాలు కప్పుతాడు, జ్ఞాపికలు ఇస్తారు. ఈ జర్నలిజాన్ని ఆ భగవంతుడే కాపాడాలి. వీళ్ళ బారి నుంచి సమాజాన్ని వాళ్ళ ప్రభుత్వాలు కాపాడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.